వెల్కమ్ టు శివబాబు వగ్గి యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఉంది కదా, అది ఎట్టకేలకి సీజ్ ఫైర్తో అంటే కాల్పుల విరమణతో ముగిసిపోయింది. అసలు ఈ యుద్ధం ఎలా మొదలైంది, దీని మధ్యలో యాడైన దేశాలు ఏంటి, అసలు వాటి కారణాలు ఏంటనేది చూద్దాం. అయితే ఫస్ట్ ఇజ్రాయెల్ ఎక్కడ లొకేట్ అయిందని చూడాలి. ఎందుకంటే మరీ ముఖ్యంగా మిడిల్ ఈస్ట్లో, అంటే మరీ ముఖ్యంగా ఎడారి దేశాలు ఉంటాయి కదా, ఇరాను, ఇరాకు, యుఏఈ, అరబ్ దేశాలు, బహ్రెయిన్, ఇట్లాగా ఆఫ్రికా ఖండం, యూరోప్ ఖండం, అదేవిధంగా ఆసియా ఖండం, ఈ మూడింటికి మధ్యలో ఉండే దేశాలనే మిడిల్ ఈస్ట్ దేశాలు అంటారు. అయితే ఇవన్నీ కూడా అత్యధిక శాతం ముస్లిం కంట్రీస్. వీటిల్లో ప్రధాన ఆదాయ వనరు వచ్చేసరికి గ్యాసు, తర్వాత పెట్రోలియం, ఇట్లాగా ఏవైతే భూగర్భం నుంచి కానీ సముద్రంలో నుంచి కానీ తీసేటువంటి సహజ ఇంధనాల మీద వాళ్ళు ఆధారపడి ఉంటారు. మిగతాయి వేరేవి, ఎక్కువ శాతం ఎడారి ప్రాంతం ఉంటుంది. ఇలాంటి ప్లేస్లో మరీ ముఖ్యంగా ఆఫ్రికా మరియు యూరప్, ఆసియా మధ్య ప్రాంతంలో ఉన్నటువంటి ఏకైక ముస్లిం కంట్రీ కాని దేశం ఇజ్రాయెల్. అయితే ఇజ్రాయెల్కి అమెరికా సపోర్ట్ ఉంది, అదేవిధంగా మరికొన్ని G7 దేశాలు, యూరప్ దేశాలు సపోర్ట్ ఉంది. కానీ అది ఎక్కడ లొకేట్ అయ్యి ఉంది, చుట్టూ ముస్లిం దేశాల మధ్యలో లొకేట్ అయ్యి ఉంది. అయితే ఇరాన్ ఒక ముస్లిం కంట్రీ అయి ఉండటం వలన ఇరాన్ గనక అణ్వాయుధాలను, అంటే యురేనియం, థోరియం లాంటి విస్ఫోటనానికి యూజ్ చేసేటువంటి మూలకాలతో తయారైనటువంటి బాంబులు, యురేనియం, థోరియం లాంటి వాటితో తయారైనటువంటి మిసైల్స్ కానీ అణ్వాయుధాలు కానీ ఉంటే ఇరాన్ దగ్గర, వాటి దగ్గర అణ్వాయుధాలు కనుక ఉంటే ఎప్పటికైనా అది ప్రపంచ నాశనానికి దారి తీస్తుంది అనేది అమెరికా యొక్క వాదన. అమెరికానే కాదు, G7 కాదు, ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి అనేక దేశాలే కాదు, ప్రపంచంలో ఉన్న అన్నిటి నానుడి. అయితే దాని పక్కనే ఉన్న ఇరాక్లో అంతకుముందు ఆ దేశ అధ్యక్షుడు అణ్వాయుధాలను ఇలాగే తయారు చేస్తున్నాడు, ఎక్కువ డంప్ చేశాడు, అమెరికా నాశనం చేస్తాడు అనే కారణంతో ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టేసి ఉరిదీశారు కూడా. మీ అందరూ తెలిసింది ఆ విషయం. అదేవిధంగా ఇప్పుడు ఇరాన్ ఏం చేస్తుందంటే తమ దేశానికి అణ్వాయుధాలని సమకూర్చుకోవడానికి ప్లాన్ చేస్తా కొన్ని చోట్ల వాటిని డెవలప్ చేస్తుంది. అయితే చుట్టూ ముస్లిం దేశాలు ఉండటం, అదేవిధంగా ఉగ్రవాదుల్ని, ISI ఏజెంట్ని, అదేవిధంగా గాజా లాంటి ప్లేసుల్లో ఉగ్రవాదులకి ఈ ఇరాన్ అనేది ఫండింగ్ చేస్తుంది అనేది కూడా ఇజ్రాయెల్ యొక్క వాదన. అయితే ఇజ్రాయెల్ ఏం చేసిందంటే, ఎప్పుడైతే ఇరాను ఇలాంటి ఆయుధాలను సమకూర్చుకుంటూ డెవలప్ చేస్తుందని తెలియగానే 10 సంవత్సరాల క్రితం నుంచి, 5 సంవత్సరాల క్రితం నుంచి ప్లానింగ్లో ఉండి వాళ్ళ ఏజెంట్లని ఇరాన్లో పంపించేసి ఆ స్థావరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటి మీద దాడులు చేసింది. దాడులు చేయడంతో వీళ్ళకి ఈ కొత్తగా తయారు చేసుకుంటున్నటువంటి అణ్వాయుధ స్థావరాలు నాశనం అయిపోయినాయి. అయితే ఇరాన్ వాదన ఏంది, ఇది మా దేశం, మా ఇష్టం. అదేవిధంగా చాలా కంట్రీస్ల దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి, మా దగ్గర ఉంటే తప్పిందనేది దాని వాదన, ఏది ఇరాన్ వాదన. అయితే మధ్యలో వచ్చిన అమెరికా ఏమనిద్దంటే, ఎక్కువ శాతం ఉగ్రవాదులను ప్రేరేపిస్తుంది, అదేవిధంగా పాకిస్తాన్ లాంటి దేశాల్లో కూడా ఉగ్రవాదులు ఉన్నారు, వాళ్ళకు గనక అణ్వాయుధాలు, మామూలు ఆయుధాలు కాదు, మామూలు మిలిటరీ ఆయుధాలు అంటే ఏంటి, రైఫిల్స్, క్షిపణులు ఇలాంటివే ఉంటాయి. అణ్వాయుధాలు అంటే ఒకసారి విస్ఫోటనం చెందితే కొన్ని పెద్ద పెద్ద ప్రాంతాలు, పెద్ద పెద్ద నగరాలు శాతం నాశనం అయిపోతాయి, తరతరాలకి జన్యులోపాలు వస్తాయి మనుషులకి. ఒక నగరాన్ని తుడిచిపెట్టుకుపోయేటువంటి ఆయుధాలు అన్నమాట అవి. అయితే ఇలాంటి ఆయుధాలు ఏవి కూడా ఇరాన్ దగ్గర ఉండకూడదు అనేది G7 దేశాలతో కలిపి అమెరికా తీసుకున్నటువంటి నిర్ణయం. G7 దేశాలు అవి కూడా కలిసి ఏమని నిర్ణయం తీసుకుందంటే, ఇప్పుడే కాదు మున్ముందు తరాల్లో కూడా ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు ఉండకూడదని G7 దేశాలు చెప్పినాయి. G7 దేశాలు అంటే ఏంటంటే ఆర్థికంగా బాగా స్థిరపడిన దేశాలు. మరీ ముఖ్యంగా ఇంగ్లాండు, అమెరికా, తర్వాత వచ్చేసరికి ఫ్రాన్సు, కొన్ని ఏవైతే ఇటు యూరోప్లో డెవలప్ అయిన దేశాలు, ఏంటంటే జర్మనీ, ఇలాంటి దేశాలు అన్నమాట. అయితే ఈ యుద్ధంలోకి అమెరికా ఎందుకు వచ్చింది అంటే, అమెరికాకి ఇజ్రాయెల్ అనేది మిత్ర దేశం. ఎందుకంటే యూదులు ఉన్నారు కదా, ఇజ్రాయెల్ ఎక్కువ మంది యూదులు ఉంటారు. ఆ యూదులు అనేవాళ్ళు అమెరికాలో ఎక్కువగా స్థిరపడిపోయి ఉండటం, చారిత్రకంగా, ఆర్థికంగా చాలా నేపథ్యం, మిత్రబంధం ఉండటంతో అమెరికా అనేది ఇజ్రాయెల్ని బాగా సపోర్ట్ చేస్తుంది. అంతేకాకుండా అమెరికాకి ఏంటంటే ప్రపంచంలో ప్రతి ఏరియా పైన పట్టు కావాలి. అందుకని
మిడిల్ ఈస్ట్‌లో మరీ ముఖ్యంగా ముస్లిం కంట్రీస్‌లో అమెరికాకు నమ్మదగ మిత్రుడు ఇజ్రాయెల్. అంతేగాకుండా ఇజ్రాయెల్ టెక్నాలజీ పరంగా గానివ్వండి, లేకపోతే ఇలాంటి సముద్రపు వాటర్‌ని డీశాలినేషన్ చేయటం అయితేనివ్వండి, బిందు సేద్యం, తుంపరతో సేద్యం చేయటం అవ్వనండి, అలా మరియు ఏయైతే ఆయుధాలు ఉంటాయి కదా! ఆయుధాల తయారీ, రవాణా ఇలాంటి వాటిల్లో ఇజ్రాయెల్ చాలా ముందడుగులో ఉంది. కాబట్టి మిడిల్ ఈస్ట్‌లో అమెరికాకు మిత్రదేశం. అయితే ఈ యుద్ధం ఇండియాకి బాగా ఇబ్బంది పెట్టిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇండియాకి ఇజ్రాయెల్ మిత్రదేశం. అదే విధంగా ఇరాన్‌తో గూడా ఇండియాకి మంచి సంబంధాలున్నాయి. 1948 కాడ నుంచి, అంటే మన దేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత కాడ నుంచి కూడా, ఆ దేశం ఏర్పడిన కాడ నుంచి కూడా ఎప్పుడు ఇజ్రాయెల్ ఏర్పడినప్పుడు మనోళ్ళు ఇజ్రాయెల్‌ని సపోర్ట్ చేయలేదు. పక్కనే ఉన్న ఇరాన్‌ని సపోర్ట్ చేశారు, పాలస్తీనాని సపోర్ట్ చేశారు. కానీ మనకి పాకిస్తాన్‌కి యుద్ధం జరిగిన ప్రతిసారి గూడా ఇజ్రాయెల్ మనల్ని సపోర్ట్ చేయడమే గాదు, వాళ్ళ దగ్గర ఉన్న సాంకేతికతను మనకి ఇవ్వటమే గాదు, వాళ్ళు ఈ 2 సార్లు యుద్ధాలు జరిగినప్పుడు ఆయుధాలు అందజేసిన మొట్టమొదటి దేశం గూడా ఇజ్రాయెలే. ఇజ్రాయెల్. కానీ ఇరాన్‌తో గూడా మన దేశానికి ఆర్థికంగా, వాణిజ్యపరంగా గూడా సంబంధాలున్నాయి. కాబట్టి మనోళ్ళు ఎటూ తేల్చుకోలేక, భారతదేశంలో ఉన్న ప్రజలందరూ ఇజ్రాయెల్‌ని సపోర్ట్ చేస్తున్నప్పటికీ కూడా ఇరాన్‌తో మనకి ఆర్థిక సంబంధాలు ఉండటం వలన ఇండియా మౌనంగా, తటస్థంగా ఉండాల్సొచ్చింది. ఎందుకంటే ఒకవేళ ఇరాన్‌కి వ్యతిరేకంగా గనక మాట్లాడితే మన దేశంలో 140 కోట్ల మంది ప్రజలున్నారు. ఎందుకంటే ఈ 140 కోట్ల మందికి అవసరాలు తీర్చాలంటే ఏ దేశంతోనూ వైర్యం పెట్టుకోకూడదు. సరే, ఇలాగని చెప్పేసి అమెరికా ఏం చేసిందంటే ఒక అడుగు ముందుకేసి ఇజ్రాయెల్ వైపు మాట్లాడుతూనే ఇరాన్‌లో ఉన్నటువంటి అణు కేంద్రాలు ఏయైతే ఈ అణ్వాయుధాలను తయారు చేసే వాటి మీద 3 ప్లేసుల్లో బాంబులతో అటాక్ చేసి వాటిని నాశనం చేసింది. అయితే అమెరికా మీద అటాక్ చేస్తామనే మాట ఇరాన్ నోట్లోంచి రాలేదు. ఎందుకంటే ఒకవైపు పాకిస్తాన్‌తో గేమ్‌లు ఆడుతుంది అమెరికా. ఎందుకంటే ఒకవేళ పాకిస్తాన్ దానికి సపోర్ట్, ఎందుకంటే ముస్లిం కంట్రీస్‌లో అణ్వాయుధాలున్న ఏకైక కంట్రీ పాకిస్తానే. అందుకనే మనోళ్ళు కూడా తెగించి పాకిస్తాన్‌తో యుద్ధం మొదలుపెట్టుకోలేదు. ఎందుకంటే ఒకవేళ ఇదే యుద్ధం ముందుకు జరుగుండుంటే ఇండియా తీవ్రంగా నష్టపోయేది. వాళ్ళకేం పోదు, ఎందుకంటే వాళ్ళు ఎట్లా ఆకలితో అలమటిస్తున్నారు కాబట్టి. సరే, పాకిస్తాన్‌తో ఒకవైపు గేమ్ ఆడుతూ, అదేవిధంగా ఇజ్రాయెల్‌తో సపోర్ట్ తీసుకుంటూ G7 దేశాలని కూడగట్టుకొని ట్రంప్ ఏం చేశారంటే ఎట్టకేలకి ఇజ్రాయెల్‌కి, ఇరాన్‌కి ఈ సయోధ్య కుదిర్చారు. అదేవిధంగా పనిలో పనిగా పాకిస్తాన్‌ని ఇరాన్‌తో సంప్రదింపులు చేపిస్తూ, తనని తాను యుద్ధం ఆపినందుకు గాను ప్రపంచంలో ఒక శాంతి కోసం తోడ్పడిన వ్యక్తిగా కూడా ట్రంప్ ఒక రకమైన చాకచక్యాన్ని ప్రదర్శించారు. అదేవిధంగా ఇదే టైంలో ఇండియా కూడా అమెరికాకి మాకు ఏం సంబంధం లేదు, పాకిస్తానే డైరెక్ట్గా అడిగింది, ట్రంప్ది ఏం లేదని మనోళ్ళు చెప్పడంతో, అదేవిధంగా పనిలో పనికి ఏం చేశారంటే ఐ లవ్ యూ పాకిస్తాన్ అని కూడా ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏమీ లేదు, ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అమెరికా పెత్తనం ఉంటుంది, అమెరికా లాభం ఉంటుంది, అమెరికా లాభం లేకుండా ఏ పని చేయదు. ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం ఆపిందంటే ఇండియాలో ఉన్నటువంటి ఎక్కువ మంది ప్రజలు అమెరికా ఉత్పత్తులను వాడుతూ ఉంటారు, అమెరికా వ్యాపారాల్లో భాగస్వామ్యాలు అయి ఉన్నారు కాబట్టి వాళ్ళకి నష్టం చేకూరుతుందని, ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధాన్ని ఆపింది అంటే అక్కడ ఉన్నటువంటి ఆయిల్ రిజర్వ్స్ కానీ, అక్కడ ఉన్నటువంటి ప్లేసుల్లో అమెరికా ఆధిపత్యం కానీ ఇట్లాంటి వాటి కోసం చేసింది. అదేవిధంగా ఎప్పుడైతే అమెరికా యుద్ధంలోకి ఎంటర్ అయిందో ఇరాన్ ఏం చేసిందంటే ఈ మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఎక్కడెక్కడైతే అమెరికా స్థావరాలు ఉన్నాయో అక్కడ అన్నిటి మీద బాంబులతో విరుచుకుపడింది ఇరాన్. అయితే అమెరికాకి ఏమర్థమైందంటే ఒకవేళ ఇరాన్ కనుక తెగిస్తే అమెరికా దేశం మీద అటాక్ జరగవచ్చు, లేదు ఇరాన్ సపోర్ట్ కూడగట్టుకోవచ్చు. దానివల్ల ఏమవుతుందంటే అమెరికా ఆర్థికంగా డెవలప్ అయిన దేశం కాబట్టి ఆర్థికంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఇలా రకరకాల కారణాలతో ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం అనేది ముగిసిపోయింది. తర్వాత పార్ట్లో దీని గురించి క్లుప్తంగా చూద్దాం.